హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కేవలం ఆధార్ కార్డుతో మనం రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కొత్తగా మనం పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు గురించి అప్లికేషన్ చేసుకున్నవారు, పెళ్ళైన వాళ్ళు అండ్ అంతకుముందు రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్ కోసం ఎదురు చూస్తూ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ ఆధార్ కార్డుతో ఏ విధంగా మనకు రేషన్ కార్డు వచ్చిందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, లేదా మనము పిల్లల పేర్లు ఎక్కించడం జరిగింది, ఒక చోటు నుంచి ఒక చోటుకి రేషన్ కార్డు మార్చడం జరిగింది, ఇవన్నీ కూడా కేవలం ఒక ఆధార్ కార్డు నెంబర్తో మాత్రమే ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇదిగోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి వీడియోని షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి ఇక్కడ యూఐడి నెంబర్ అని కనబడుతుంది. యూఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ అండి. ఓకేనా? సో ఈ యూఐడి నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఎంట్రీ చేసేయండి బాక్స్లో. అండ్ ఇక్కడ మీ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాని అయితే చూజ్ చేసుకోండి. ఓకేనా? సో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ మీద ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేసేయండి. మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా కనబడుతుంది, కింద కనబడుతుంది. హ్యాపీగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు, పిల్లల పేర్లు యాడ్ అయినాయా లేదా అని ఈ కింది రేషన్ కార్డు మెంబర్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఈ సెక్షన్లో కింద ఇదంతా కూడా మనకు కనబడుతుంది. అయితే మరి ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు, మరి కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న వారి నెంబర్ ఇక్కడ కనబడదండి, మరి ఎట్లా తెలుసుకోవడం అని అంటే కనుక సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? రెండు లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఇది రెగ్యులర్గా చాలామందికి తెలిసిన వెబ్సైటే. ఓకేనండి? అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇది నేను చెప్పేది కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రేషన్ నెంబర్ ఎట్లా తెలుసుకోవాలనేది. రైట్? ఇప్పటిదాకా ఏంటండి మనం రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలని చూసాం కదా. ఇదిగోండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి మంత్లీ మన జనవరిలో పెట్టుకున్నాం కదా, గ్రామ సభలు అదంతా అప్లికేషన్ తీసుకున్నారు కదా, జనవరి సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ 2025 సెలెక్ట్ చేసుకోండి. ఏ డిస్టిక్ సంబంధించింది కావాలో మీరు చూజ్ చేసుకోండి. ఒక డిస్టిక్ని అయితే నేను చూజ్ చేసుకుంటున్నాను. మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ చూజ్ చేసుకోండి. మీది ఏ మండల కిందకి వస్తుందో చూజ్ చేసుకోండి. సెలెక్ట్ ఎఫ్పిఎస్ అంటే షాప్ నెంబర్ అంటుంది. మీ షాప్ నెంబర్ తెలిస్తే ఉంచుకోండి, లేకపోతే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీ మండల ఆఫీస్లో ఏదైతే రేషన్ షాప్స్ ఉన్నాయి, రేషన్ షాప్ డీలర్స్ అందరికీ కూడా ఇక్కడ కనబడతాయి. ఓకేనా? సో ఇక్కడ దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్లా క్లిక్ చేయగానే ఒక నెంబర్ ఏదో ఒకటి మొత్తానికైతే అక్కడ మీ డీటెయిల్స్ వచ్చి ఉంటాయి, పక్కన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇక ఇదిగోండి ఇది రేషన్ కార్డ్ నెంబర్, ఇదిగోండి ఇది రేషన్ కార్డ్ నెంబర్, ఇది రేషన్ కార్డ్ నెంబర్. రైట్? సో ఈ విధంగా మన కొత్త వాళ్ళే ఉంటాయి, ఇందులో పాత వాళ్ళే కూడా ఉంటాయి. ఇట్లా మీరు కొత్తగా రేషన్ కార్డు వస్తే ఆ రేషన్ కార్డు నెంబర్ని ఎట్లా తెలుసుకోవాలనేది చూసుకోవచ్చు. అండ్ పాత వాళ్ళు కూడా ఇదే విధంగా కూడా మీరు రేషన్ కార్డు నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది? బాగుంది కదా? సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీలైతే షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా వస్తుందో కామెంట్లో అడగండి. ఇదిగోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చాలా చేస్తూ ఉంటాను. స్పెషల్గా మనకి ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, ఎడ్యుకేషన్ మీదే చాలా వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కర్మా డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో పొన్నం కాంప్లెక్స్ పక్కన ఐశ్వర్య ఆన్లైన్ అండ్ సిఎస్సి సెంటర్ అండ్ జిరాక్స్ సెంటర్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.